తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ వారం ఎవరైతే పోటీ పరీక్షలకు హాజరవుతారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. శుభకార్యాల్లో కూడా ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్ట సుఖాలు విచారిస్తారు. సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఆలయాలు కూడా సందర్శిస్తారు. ఇక ఆర్థిక పరంగా చూస్తే కర్కాటక రాశి వారికి ఈ వారం రుణదాతల ఒత్తిళ్లు తొలగుతాయి. ఆదాయం చాలా వరకు కూడా సంతృప్తినిస్తుంది. కుటుంబ సమస్యల నుంచి కూడా వీరు బయటపడతారు. ఆరోగ్యపరంగా చూస్తే ఎంతో కాలంగా ఎదుర్కొన్నటువంటి ఆరోగ్య ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపార ఉద్యోగవర్గ వారికి కూడా ఒడిదుడుకులు తొలగుతాయి. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. రాజకీయ రంగం వారికి పదవులు దక్కే అవకాశం ఉంది. వీరికి సన్మానాలు కూడా జరగవచ్చు. ఇక నక్షత్ర పరంగా చూస్తే పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి మంగళవారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యజయం. శుక్రవారం దుబారా ఖర్చులు, కుటుంబ సమస్యలు కూడా ఎదురవుతాయి, కావున జాగ్రత్త వహించాలి. పుష్యమి నక్షత్రం 4 పాదాల వారికి సోమవారం భూ వివాదాలు ఏమన్నా ఉంటే పరిష్కారం అవుతాయి. శుభవార్తలు కూడా అందుకుంటారు. గురువారం మనశ్శాంతి లోపిస్తుంది. బంధు విరోధాలు కూడా ఏర్పడతాయి. ఆశ్లేష నక్షత్రం వారికి మంగళవారం ఆకస్మిక ధనలాభం, కార్య సిద్ధి. శుక్రవారం వీరికి బంధు విరోధాలు ఏర్పడతాయి. కుటుంబ చికాకులు కూడా అధికమవుతాయి. ఇక కర్కాటక రాశి వారు ఈ వారం ఎవరైతే పశ్చిమ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ఈ వారం ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారి ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు లభించే సమయం. ఆప్తులు మిత్రులు వీరికి అన్ని విషయాల్లో కూడా చేదోడు వాదోడుగా నిలుస్తారు. ఆర్థిక పరంగా చూస్తే దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. రాబడి చాలా వరకు కూడా వీరికి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ పరంగా చూస్తే వివాహాది శుభకార్యాలపై దృష్టి సారిస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే కొద్దిపాటి ఆరోగ్య సమస్యలతోటి ఈ వారం వీరు ఇబ్బంది పడతారు. వ్యాపార ఉద్యోగవర్గాల వారికి ఈ వారం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి చక్కని వ్యాపార అభివృద్ధి. ఉద్యోగవర్గాల వారు ఈ వారం నూతన ఉత్సాహంతో గడుపుతారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పరంగా ఆహ్వానాలు కూడా అందుతాయి. రాజకీయ రంగం వారు కొత్త పదవులు దక్కించుకుంటారు. ఇక నక్షత్రపరంగా చూస్తే మఖ 4 పాదాల వారికి బుధవారం పనుల్లో విజయం, శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు. శనివారం వివాదాలు అధికమవుతాయి. అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. పుబ్బ నక్షత్రం వారికి ఆదివారం కుటుంబంలో కలహాలు, రుణదాతల ఒత్తిళ్లు. గురువారం కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. ధనలాభ సూచనలు. ఉత్తర 1వ పాదం వారికి సోమవారం బంధువులతోటి తగాదాలు ఏర్పడతాయి. మానసిక అశాంతి కూడా వీరికి అధికమవుతుంది. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి, ఉద్యోగ అవకాశాలు. ఇక సింహరాశి వారు ఎవరైతే ఈ వారం తూర్పు దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారు ఈ వారం ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం, శివాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో జాప్యం అధికంగా ఉంటుంది. కానీ పట్టుదల మాత్రం వీరికి మరింతగా పెరుగుతుంది. దీనివల్ల వీరు పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన సొమ్ము కొంత చేతికంతుంది. అయితే రుణ ప్రయత్నాలు కూడా కొనసాగిస్తారు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ముందడుగు వేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆరోగ్య సమస్యలు తీరి కొంతవరకు స్వస్థత కూడా చేకూరుతుంది. వ్యాపార ఉద్యోగవర్గాల వారికి ఈ వారం సంతృప్తికరంగా గడుస్తుంది. రాజకీయ రంగం వారికి కొన్ని అవకాశాలు ఊరిస్తాయి. ప్రజాదరణ మాత్రం లభిస్తుంది. మరింతగా ప్రజాదరణ పెరుగుతుంది. ఇక నక్షత్ర పరంగా చూస్తే ఉత్తర 2, 3, 4 పాదాల వారికి సోమవారం బంధువులతోటి తగాదాలు, మానసిక అశాంతి. శుక్రవారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి, ఉద్యోగ అవకాశాలు దగ్గరకు వస్తాయి. హస్త నక్షత్రం వారికి మంగళవారం స్నేహితులే శత్రువులుగా మారి కొన్ని సమస్యలు సృష్టిస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. శనివారం వివాదాలు పరిష్కారమవుతాయి. భూ సంబంధ విషయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. చిత్త నక్షత్రం 1, 2 పాదాల వారికి ఆదివారం యత్న కార్యసిద్ధి, భూ గృహ యోగాలు. బుధవారం వీరికి మనశ్శాంతి లోపిస్తుంది. స్నేహితులతో కలహాలు కూడా ఏర్పడతాయి, కావున జాగ్రత్త వహించాలి. ఇక కన్యారాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ వారం అంతా ప్రతినిత్యం గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. ఈ వారం ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే తులారాశి వారు చేస్తారో అవి మందకిస్తాయి. పనులన్నీ కూడా నిదానంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరంగా కొంతవరకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఏదో ఒక విధంగా వీరి అవసరాలు మాత్రం తీరుతాయి. కుటుంబ సభ్యులతోటి వివాదాలు నెలకొన్నప్పటికీ కూడా అవి సర్దుబాటు అవుతాయి. ఆరోగ్యపరంగా ఉదర సంబంధ రుగ్మతలు కొంతవరకు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగుల వరకు ఈ వారం కొంత నిరాశగానే గడుస్తుంది. పారిశ్రామికవేత్తలు కొత్త పరిశ్రమల ఏర్పాట్లు, ఆటంకాలు, అవరోధాలు ఎదుర్కొంటారు. రాజకీయ రంగం వరకు అవకాశాలు త్రుటిలో తప్పిపోతాయి. నక్షత్ర పరంగా చూస్తే చిత్త 3,
4 పాదాల వారికి ఆదివారం యత్న కార్యసిద్ధి, భూ గృహ యోగాలు. బుధవారం వీరికి మనశ్శాంతి లోపిస్తుంది, స్నేహితులతోటి కలహాలు కూడా ఏర్పడతాయి. స్వాతి నక్షత్రం వారికి సోమవారం మానసిక ప్రశాంతత చేకూరుతుంది, విందు వినోదాల్లో పాల్గొంటారు. గురువారం స్నేహితులతోటి కలహాలు, రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. విశాఖ 1, 2, 3 పాదాల వారికి ఆదివారం ఆస్తి ధనలాభ సూచనలు, ఉద్యోగ అవకాశాలు. బుధవారం మానసిక ఆందోళన, ఆస్తి వివాదాలు అధికమవుతాయి, కావున జాగ్రత్త వహించాలి. ఇక తులారాశి వారు ఎవరైతే ఈ వారం పశ్చిమ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా